ఎక్కడికి పోయిందో నా గుండె ఇప్పుడే ఇక్కడే భయపడిపోయింది. మళ్ళీ మళ్ళీ చూడండి, 1000 సార్లు చూడండి. చూడదగినది మా హృదయం. ఎలా ఉంది మీకు ఈ సోమ్? ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారేమో డాక్టర్ గారికి ఏమైంది అని. ఇప్పటివరకు మనం ఈ ఛానెల్లో పాకిస్తాన్ వీడియోలు మాత్రమే చూస్తున్నాం. కానీ ఇప్పుడు డాక్టర్ గారు మనకు పాటలు వినిపిస్తున్నారు. కానీ అలా కాదు. పాకిస్తాన్ రోగులకు చాలా సహాయకారిగా ఉంటారు. పాకిస్తాన్ రోబుల్లో మనకు ఒక సాధారణ విషయం కనిపిస్తుంది. వారు మాట్లాడటం మానేస్తారు. మాట్లాడగలుగుతారు కానీ మానేస్తారు. ఎందుకంటే వారు తమను తాము తెరవరు. నోరు తెరవరు. తమ జాబ్‌ను బాగా బిగించి ఉంచుతారు. జాబ్ మసాజ్‌ను బాగా బిగించి ఉంచుతారు. అందువల్ల పదాల నిర్మాణం స్పష్టంగా ఉండదు. ఉదాహరణకు నా పేరు డాక్టర్ పురు. ఇది నేను నోరు మూసుకుని చెప్పాను. కాస్త అనిపించిందేమో మీరు డాక్టర్ గారు ఎలా మాట్లాడుతున్నారు అని. కానీ ఇదే విషయాన్ని నోరు తెరిచి సులభంగా వేగం తగ్గించి మాట్లాడితే స్పష్టమైన పదాలు వస్తాయి. కాబట్టి మనం సాధన చేయాలి. మనం నోరు పూర్తిగా తెరిచి మాట్లాడితే స్పీచ్ స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ రోగులతో మనం చూస్తున్న స్పీచ్ సమస్య ఈ పాటల ద్వారా చాలా సహాయకారిగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ పాటలు విన్నారు ఎందుకంటే యూట్యూబ్ మాకు అనుమతి ఇవ్వదు. మొత్తం పాటను నేను మీకు వినిపించడానికి, కానీ చిన్న చిన్న క్లిప్‌లను పెట్టడం ద్వారా మీకు ఐడియా వస్తుంది. ఈ పాటలను మీ టీవీ స్క్రీన్‌పై మ్యూజిక్ సిస్టమ్‌తో పూర్తి లౌడ్‌గా ప్లే చేయాలి మరియు పాటలతో పాటుగా పాడాలి. ఇంట్లో పాత పాటలను ప్లే చేసి వాటితో మీ నోరును పూర్తిగా తెరిచి పాటలతో పాటుగా పాడండి. దీనివల్ల మీ స్పీచ్ మెరుగుపడుతుంది. ఎందుకంటే ఈ 2 పాటలలో ప్రత్యేకత ఏమిటంటే పదాల కోసం మీరు చూస్తే నటి నోరు పూర్తిగా తెరుస్తుంది. సమీ కపూర్ కూడా నోరు పూర్తిగా తెరుస్తాడు. దీనివల్ల స్పీచ్ స్పష్టంగా ఉంటుంది. ఇది నెమ్మదిగా ఉంటుంది. వేగంగా కాదు. పదం పూర్తిగా నిర్మాణం పొందే వరకు మేము మరో పదాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించము. నేను కూడా మీతో మాట్లాడతాను. మీతో ఇంటరాక్ట్ చేస్తాను. లేదా ఎంతమంది గొప్ప స్పీకర్లు ఉన్నారో వారు నెమ్మదిగా ఆగి మాట్లాడతారు మరియు ఏ పదంపై ఎంత బలంగా చెప్పాలో, ఏదిపై చెప్పకూడదో వాయిస్ మాడ్యులేషన్ చేస్తారు. కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ ఆ భాగాన్ని తీసివేయండి. 2 కానీ స్పీచ్ క్లియర్ చేయడానికి నోరు తెరవడం మరియు నెమ్మదిగా మాట్లాడడం చాలా ముఖ్యమవుతుంది. కాబట్టి ఈరోజు కూడా అదే అభ్యర్థన ఉంది. మాట్లాడటంలో ఇబ్బంది ఉన్నవారు, తమ అభిప్రాయాన్ని తెరవని వారు నోరు మూసుకుని ఉంటారు లేదా చెప్పవచ్చు. వారు కొంచెం తమను తాము తెరవాలి. తప్పులను పట్టుకోండి. మీరు పెదవులు తెరవకపోతే ఆ తప్పులపై పని చేయండి. మీరు పని చేస్తే వచ్చే అరగంటకు ముందే మీ స్పీచ్ మెరుగుపడుతుంది. ఈ స్పీచ్ మెరుగుపడితే మీరు ధన్యవాదాలు చెప్పాలి. నాకు కాదు, మన కళాకారులకు. వారు ఎంత మంచి పాటలు రాశారో ఇవాళ కూడా వినిపిస్తాయి. వారికి మీరు ధన్యవాదాలు చెప్పాలి. ఈ క్రమంలోనే నేను ఈరోజు మీ నుండి అనుమతి కోరుతున్నాను. ఈరోజు మీకు ఎలాంటి కొత్త ఇబ్బంది చూపించను. ఈరోజు మీకు ఎలాంటి ప్రేరణ లేదు. మీరు కేవలం ప్రాక్టీస్ చేస్తారు మరియు మీరే మీకు ప్రేరణ ఇస్తారు. అరగంటలో మీ స్పీచ్ ఎలా మెరుగుపడిందో కింద కామెంట్‌లో చెప్పండి. ఈ క్రమంలోనే నేను మీ నుండి అనుమతి కోరుతున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం.